ఎన్నికల ముందు ప్రభుత్వ పథకాలు 6 గ్యారెంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తున్న మాట ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉత్తమ్ కుమార్ నాయకుడు అని నిరూపించుకొని మొట్టమొదటిసారి హుజూర్నగర్ కాలు పెట్టగానే గుట్టగాడెన్లో పరిశీలన చేయించిండు. రెండో భాగంగా ఈరోజు రెండో రోజుగా సుమారుగా ఈ 19 వార్డులో 200 మందిర్ కాడ నుంచి అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వం అధికారంలో రాగానే 22 రోజులకే ఈ పథకాలన్నీ కూడా 90 రోజులు అన్న దాంట్లోనే 22 రోజులకే మొదలుపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అది ఒక కాంగ్రెస్ పార్టీది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందుట్లో ప్రతి ఒక్కళ్ళకి అర్హులైన వాళ్ళకి చెందాలనేది లక్ష్యం. ఇది మొత్తం ఎవరైతే అర్హులు ఉంటారో వారికే చెందాలి. దీంట్లో దళాలీలు ఉండరు, పైరవగాళ్ళు ఉండరు. స్వచ్ఛందంగా ఎవరైతే ఉండరో వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళే వచ్చి అప్లికేషన్ పెట్టుకొని సొంతంగా ఎవరైతే ఉంటారో ఇళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ సేకరణ చేసి వాళ్ళకు ఉన్నాయా లేవా ఏమున్నాయో ఏ పథకాలు కావాలని చెప్పి అధికారులే వాళ్ళ ఇళ్ళ దగ్గర పోయి పాలించే పరిపాలన వచ్చింది. ఈ పరిపాలన కాంగ్రెస్ పరిపాలన అందరికీ స్వచ్ఛందంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈరోజు రెండో రోజుగా అప్లికేషన్ 19 వార్డులో సేకరణ చేస్తున్నాం. ఇది 6వ తారీఖు వరకు కొనసాగుద్ది. అప్లికేషన్లు ఎవరైనా పెట్టుకోవాలన్నా పెట్టాలన్నా అనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అప్లికేషన్లు సేకరణ ఇస్తే వాళ్ళకి ఏదైతే ప్రభుత్వ